ఏబి వెంకటేశ్వరరావు సస్పెన్షన్కు గురై ఇప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి సరైన సపోర్ట్ లేక ఆయన సస్పెన్షన్ ఎత్తేయలేదన్నట్టు జరుగుతున్నటువంటి ఒక దాని మీద ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చేసింది. అదేంటో మనతో పాటు డివిఎస్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే. నమస్తే సార్. ఏబి వెంకటేశ్వరరావు గారు చాలా సీనియర్ మోస్ట్ అని చెప్పేసి అనుకోవచ్చు. అయితే అకాలంగా సస్పెన్షన్కి గురై దాని మీద ప్రభుత్వం ఒత్తిళ్లు తెస్తూ ఇంకా సరైనటువంటి ఒక క్లారిటీ లేదు, కానీ ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చేసిందన్న వార్తలు వస్తున్నాయి. దాని మీద మీరు ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి తొలి బాధితుడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్నటువంటి కక్ష సాధింపు చర్యల్లో మనం ఏబి వెంకటేశ్వరరావు గారిని తొలి బాధితుడిగా చూడాలి. జనరల్గా ముఖ్యమంత్రులు అయితే తొలి సంతకం దీని మీద పెడతా, రెండో సంతకం దాని మీద పెడతా. చంద్రబాబు కూడా నిన్న మొన్న చెప్పారు, ఏది మెగా డిఎస్సి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, 2 సంతకాలు. జగన్మోహన్ రెడ్డి ఏం తీసుకున్నాడు? సంతకాలు పెట్టడం కాదు ఆయనకు కావాల్సింది, ఆయన గల్ల గొడ్డలు వేట్లే. కాబట్టి తొలి వేటు పడింది ఏబి వెంకటేశ్వరరావు మీద. రెండో బాధితుడు రఘురామకృష్ణరాజు, వాళ్ళ సొంత పార్టీ ఎంపీ. ఏబి వెంకటేశ్వరరావు 35 ఏళ్ల ఉద్యోగ జీవితం, ఐపీఎస్, సీనియర్ ఐపీఎస్, ఏది డీజీపీ కావాల్సినాడు. ఇప్పటికి కూడా డీజీపీ ఏబి వెంకటేశ్వరరావు అనే ఇది మనం ప్రజల్లో కూడా చూస్తుంటాం. ఏది ఇవాళ కూడా అసలు ప్రస్తుత డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని తీసేసి ఏబి వెంకటేశ్వరరావు డీజీపీ చేస్తారనుకున్నారు. ఏబి వెంకటేశ్వరరావు డీజీపీ అయితే జగన్మోహన్ రెడ్డి నోట్లో పచ్చి వెలక్కాయ అన్న దీంట్లో సరే హరీష్ కుమార్ గుప్తా గారికో ఎవరికో డీజీపీ ఇచ్చిన తర్వాత ఇది రెండవ కొరుకుడుబడని అంశం. జగన్మోహన్ రెడ్డికి గత కొంతకాలంగా ఏది పట్టుకున్న తాడు పట్టుకున్న పామై కరుస్తోంది. అన్నీ దుశ్శకునములే. చంద్రబాబు అంటుంటారు అన్నీ శుభశకునములే అని ఎన్డీఏకి, తెలుగుదేశం, జనసేన, బీజేపీకి. జగన్మోహన్ రెడ్డికేమో అన్నీ దుశ్శకునాలు. ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు పైన సస్పెన్షన్ ఎత్తివేయమని క్యాట్ సిఫారసు చేసింది. అసలు సుప్రీంకోర్టు తీర్పును మీరు ఎలా ఉల్లంఘిస్తారని ప్రశ్నించింది. 2 సార్లు ఒక ఉద్యోగిని సస్పెండ్ చేయటం అని తీవ్రంగా విమర్శించింది. ఒక సస్పెన్షన్ సుప్రీంకోర్టు ఎత్తేసినప్పుడు మళ్ళా రెండోసారి సస్పెన్షన్ విధించడం అంటే ఏ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ఏబి వెంకటేశ్వరరావు పైన కక్ష కట్టాడో తెలుస్తుంది. ఆయన 1989 బ్యాచ్, అంటే వీళ్ళందరికన్నా చాలా సీనియర్. కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి 91 బ్యాచ్ ఏమో. కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి కన్నా 11 మంది సీనియర్లు ఉంటే వాళ్ళందరినీ కాదని ఇతనికి అప్పచెప్పాడు డమ్మీగా. డీజీపీని అలా ఉపయోగించుకుందామని తన హింస విధ్వంసాలకు ఈ రౌడీ గ్యాంగులు, గుండా గ్యాంగులు ఎలా చెలరేగిపోయాయో మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి 2 డీజీపీలు, అటు గౌతమ్ సవాంగ్, ఇటు కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి, అతను ఒక 2 ఏళ్ళు, ఇతను ఒక 3 ఏళ్ళు, ఇద్దరిని డమ్మీలు చేసి జగన్మోహన్ రెడ్డి గ్యాంగులు ఎలా గంజాయి గ్యాంగ్ అని, బ్లేడ్ బ్యాచ్ అని, చెడ్డీ బ్యాచ్ అని, ఈ పేర్లు ఎప్పుడన్నా విన్నావా? గతంలో బ్లేడ్ బ్యాచ్ ఏంటి, చెడ్డీ బ్యాచ్ ఏంటి? విజయవాడ బస్ స్టాండ్లో అయితే ఆ బ్లేడ్ బ్యాచ్ వాళ్ళని ఏదో అరెస్ట్ చేద్దామని వెళ్తే 200 మంది పోలీసులు తరిమి కొట్టారు, పారిపోయారు పోలీస్. ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఒకప్పుడు దేశంలోనే అదొక అత్యున్నతమైన వ్యవస్థగా ఉండేది. ఎన్నో అవార్డులు, రివార్డులతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక్కడ పోలీస్ వ్యవస్థని ఇతర రాష్ట్రాలన్నీ కూడా ఒక మోడల్గా తీసుకున్నాయి. ఒరిస్సాలో వరదలు వచ్చినా వీళ్ళు అక్కడ వాళ్ళకి నిలబడి సహాయం చేసేవాళ్ళు, సేవలు అందించేవాళ్ళు. అటు విపత్తుల్లో కానీ, ఇటు శాంతి భద్రతల పరిరక్షణలో కానీ. ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు చేసిన తప్పేంటి? ఏబి వెంకటేశ్వరరావు గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఇంటెలిజెన్స్ చీఫ్. అతను ఇంటెలిజెన్స్లో ఇప్పుడు కాదు కదా, చాలా ఏళ్ల నుంచి పనిచేశాడు. ఇప్పుడు నీ తండ్రి హయాంలో కూడా ఆయన ఐపీఎస్. రాజశేఖర్ రెడ్డికి నచ్చినటువంటి ఏబి వెంకటేశ్వరరావు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు నచ్చలేదు? విజయసాయి రెడ్డి దుష్టబుద్ధి సలహాల శకుని ఏ విధంగా అయితే దుర్యోధనుని చెడగొట్టాడో విజయసాయి రెడ్డి ఆ విధంగా జగన్మోహన్ రెడ్డిని చెడగొట్టాడు అనమాట. ఇప్పుడు ఇదే ఏబి వెంకటేశ్వరరావు రాజశేఖర రెడ్డి హయాంలో చేశాడు కదా. ఆయన మీద మరి అప్పుడు చేశారా సస్పెన్షన్లో? రాజశేఖర రెడ్డి కక్ష సాధించాడా? ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు హయాంలో అసలు ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ స్కూల్ ఒకటి ఉండేది, 2 దశాబ్దాలుగా మూతపడింది.
ఆ స్కూల్ను మళ్ళీ ఇతను తెరిపించాడు. ఇంటెలిజెన్స్లో ఈ నిఘా విభాగాన్ని బలోపేతం చేయడం కోసం ఏబి వెంకటేశ్వరరావు చేసిన కృషిని చెప్పుకోవాలి. ఇప్పుడు ఆ సీసీ కెమెరాలు కానీ మొత్తం విజయవాడ, అమరావతి, రాజధాని గుంటూరు, విశాఖపట్నం ఇవన్నీ కూడా అతని హయాంలో వచ్చినవే. ఈ అరాచక శక్తుల కదలికల్ని ఎప్పటికప్పుడు కనిపెట్టడం కోసం ఈ ట్రాఫిక్ జంక్షన్స్ దగ్గర కానీ దేవాలయాల దగ్గర కానీ కాకపోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు పెట్టినటువంటి ఈ సీసీ కెమెరాలు కూడా తాకట్టు పెట్టాడంట. అప్పులు తెచ్చుకోవటంలో భాగంగా సీసీ కెమెరాలను కూడా తాకట్టు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. అతను తాకట్టు పెట్టంది లేదనుకో, ప్రభుత్వ భూములు, సచివాలయాలు. ఇప్పుడు ఇతను ఏంటి, ఈయన మీద చేసిన అభియోగాలు ఏంటి? మనం ఇంటెలిజెన్స్లో కొత్త ప్రమాణాలు తీసుకొస్తూ ఆ ఇజ్రాయెల్ ఎక్విప్మెంట్ ఏదో తీసుకురావాలని చూశారు. అది ప్రపంచంలోనే నెంబర్ 1 ఎక్విప్మెంట్. అక్కడే కదా అనేక రాష్ట్రాలు తెచ్చుకున్నాయి. ఆ ఇజ్రాయెల్ ఎక్విప్మెంట్ అక్కడ గాజా, అక్కడ జరుగుతున్నటువంటి ఆ యుద్ధ వాతావరణంలో అవి వాళ్ళకు ఉపయోగపడ్డాయి. ఇప్పుడు అది కొనుగోళ్లు చేయడం, ఆ ఎక్విప్మెంట్ తీసుకురావడం, నిజంగా కొనుగోలు చేశారా? ఎక్విప్మెంట్ వచ్చిందా? అదేదో టెండర్ల దశలోనే ఉన్నది. 2-3 సార్లు ఆ టెండర్లు క్యాన్సిల్ అయ్యాయి. దానిపైన వీళ్ళు చేసే అభియోగాలు ఏంటి? ఏదో డమ్మీ కంపెనీలతో టెండర్లు వేయించారంటారు. డమ్మీ కంపెనీల పేర్లు చెప్పండి, చెప్పాలి కదా. ఏ డమ్మీ కంపెనీలతో వీళ్ళు టెండర్లు వేయించారో వాటి పేర్లే మీరు చెప్పరు. ఏబి వెంకటేశ్వరరావు కొడుకు మీద నిందలు. అతను ఎక్కడో పాపం స్టేట్స్లో ఇంజనీరింగ్ చేసి ఒక 3-4 ఏళ్ళు అక్కడ ఉద్యోగం చేసి అతను అక్కడ విద్యాధికుడుగా ఉన్నటువంటి ఏబి వెంకటేశ్వరరావు అతనేదో ఇక్కడేదో స్టార్టప్ పెట్టుకుని ఇక్కడేదో కొంత ఆంధ్రప్రదేశ్లో కొంతమందికి ఉపాధి కల్పిద్దాం అనుకుంటే అతని మీద నిందలేశారు. అతనికి ఏదో ఈ కాంట్రాక్ట్లో అవినీతి ఇదంతా. అంటే ఇన్నేళ్లుగా సేవలు అందించినటువంటి ఏబి వెంకటేశ్వరరావు జీవితం నాశనం చేయడం కాదు, అతని కొడుకు జీవితాన్ని కూడా నాశనం చేస్తే కానీ వీళ్ళ కక్ష తీరదా? ఒప్పందం కుదరలేదు, కొనలేదు, ₹1 ఎక్స్చెక్కర్ లేదు. నిధులు ఏమన్నా మిస్యూజ్ అయితే, ఖజానా నుంచి నిధులు ఏమన్నా బయటికి వెళ్తే ఇదిగో చూపించాలా, లేదు తెచ్చిన ఎక్విప్మెంట్ మీరు చూపించాలా, అది నాసి రకందని మీరు రుజువు చేయాలా. లేని ఎక్విప్మెంట్, ఖర్చు చేయని నిధులు, కుదరని ఒప్పందానికి ఇవాళ ఏబి వెంకటేశ్వరరావు ఉద్యోగ జీవితాన్ని ఇంత నిందలేశారే. ఏంటి రాష్ట్రానికి సేవలు అందించినందుక ఏబి వెంకటేశ్వరరావుకి ఈ ప్రతిఫలం? అతనికి చంద్రబాబు అయితే ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఏంటి? ఆయన ఐపీఎస్ ఆఫీసర్, సీనియర్ మోస్ట్. అతనికి ఇవ్వాల్సిన డీజీపీ పోస్టు అలాంటివి మీరు ఇవ్వలేదు. సరే, మీకు ఇష్టం లేదు, ఇవ్వలేదు, అది వేరే విషయం. కానీ ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఆయన పైన ఇంత కక్ష కట్టారంటే అంతా అదే. ఏబి వెంకటేశ్వరరావు ఏదో తెలుగుదేశానికి మేలు చేశాడని, చంద్రబాబుకి ఏదో మేలు చేశాడని ఇలా నిందలేసి ఆరోపణలు చేసి అన్నీ అవాస్తవాలే. నిఘా విభాగం చీఫ్గా ప్రభుత్వంలో ఎవరితో ఉంటే వాళ్ళకి ఆయన రిపోర్ట్ చేయాలి. ఇప్పుడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డే కాదు, రాజశేఖర రెడ్డి ఉన్నా అక్కడ ఇంటెలిజెన్స్ చీఫ్ బాధ్యత అది. చంద్రబాబుతో ఉన్న సాన్నిహిత్యం అది. కులం అంటగట్టి, ఆయనకి పార్టీ అంటగట్టి, లేని నిందలేసి ఒక గొప్ప అధికారి, ఒక నిజాయితీ గల అధికారి ఆయన యొక్క ఉద్యోగ జీవితానికే ఇవాళ మాయని మచ్చ తెచ్చారే. ఇప్పుడు ఈ సస్పెన్షన్ ఎత్తేయమంటే ఎవరు దీనికి బాధ్యత వహిస్తారు? ఇప్పుడు ఒకవేళ ఇజ్రాయెల్ టెక్నాలజీలో ఆ ఎక్విప్మెంట్ కొంటే ఇంటెలిజెన్స్ చీఫ్ కొంటాడా? ఒప్పందం మీద సంతకం చేసేది ఎవరు? డీజీపీ. బాధ్యుడిని చేయాల్సి వస్తే డీజీపీని బాధ్యుడిని చేయాలి, కానీ దాని మీద సిగ్నేచర్ అథారిటీ అయింది లేదు. ఆయన కాదు అంటే ఏంటి? కక్ష కట్టారు, పగబట్టారు, ప్రతీకారం తీర్చుకోవడం కోసం 5 ఏళ్ళు ఆయనకి ఉద్యోగాన్ని దూరం చేశారంటే ఇవాళ క్యాట్ ఇచ్చిన తీర్పు, మొన్న రిజర్వ్ చేసిన తీర్పు వాళ్ళు ఇచ్చిన దీంట్లో మొత్తం 5 ఏళ్ల ఎరియర్స్ ఆయనకి ఇవ్వమని, ఆయన జీతాలు కూడా ఆపేశారు, ఆయన ఎరియర్స్ ఆపేశారు. క్షోభ, మానసిక క్షోభ. ఎవరిస్తారు దాన్ని? దానికి ఎవరు మూల్యం చెల్లిస్తారు? 5 ఏళ్ళు ఒక గొప్ప అధికారిని ఇంత వేదనకు గురి చేశారే, ఇంత మానసిక క్షోభ పెట్టారే, దానికి మూల్యం ఏంటి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దురాగతాలకు పరాకాష్ఠగా చూడాలి మనం.
ఏది ఏబి వెంకటేశ్వరరావు పైన తీసుకున్నటువంటి ఈ కక్ష, అధికారి మీద కక్ష కట్టిన ముఖ్యమంత్రిని ఇప్పుడే చూస్తున్నాం, పాలకుడిని ఇప్పుడే చూస్తున్నాం. అంటే సుదీర్ఘ రాజకీయాలు మీరు చూస్తూ వస్తున్నారు, బాగా స్టడీ కూడా చేసి ఉంటారు. సో ఇలాంటి ముఖ్యమంత్రిని, జగన్మోహన్ లాంటి ముఖ్యమంత్రిని మీరు ఎప్పుడైనా చూసారా? ఎందుకంటే సర్వీస్, ఐపీఎస్ కానీ ఐఏఎస్ కానీ వీళ్ళకి ప్రత్యేకమైనటువంటి ఒక గౌరవ మర్యాదలు ఇస్తూ ఉంటారు, ఎవరైనా సరే, ఎవరు సీఎం చేసినా ఇస్తుంటారు. కానీ ఇలాంటి ముఖ్యమంత్రి మీరు ఎప్పుడైనా చూసారా? సవాంగన్నా అన్నాడు, ఎక్కడున్నాడు సవాంగ్ని ఇంటికి పంపించారు. 2 ఏళ్లకే అతన్ని బుట్ట సర్దుకోమన్నారు. సుబ్బన్న అన్నాడు ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని, వాడుకుని వదిలేశాడు. రమేష్ అన్న అన్నాడు పివి రమేష్ గారిని, వాడుకుని వదిలేశాడు. ఇవాళ అదే సుబ్రహ్మణ్యం ఎల్వి ధ్వజమెత్తుతున్నాడు జగన్మోహన్ రెడ్డి పైన, అతని అరాచకాల పైన. అదే ఉంది కదా సిటిజన్ ఫోరం ఫర్ డెమోక్రసీ. ఇవాళ దాని వెనుకున్నది వీళ్ళే కదా. ఎల్వి సుబ్రహ్మణ్యం జగన్మోహన్ రెడ్డి మొదటి చీఫ్ సెక్రటరీ. ఇలాంటి ముఖ్యమంత్రిని నా హిస్టరీలోనే చూడలేదు. అసలు రాజశేఖర రెడ్డికి ఇతనికి పోలికే లేదు, నక్కకి నాగలోకానికి ఉన్నంత పెద్ద. షర్మిల చెప్తోంది అదే కదా. ఇప్పుడు పివి రమేష్ ఇతని బాధితుడు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో తనకు సంబంధించినటువంటి ఒక ల్యాండ్ కూడా కోల్పోయానంటూ తల్లిదండ్రుల కష్టార్జితంగా వచ్చినటువంటి ఆ 9 ఎకరాలు 14 ఎకరాల భూమి ఆయనకే న్యాయం చేయలేదంటే సిసిఎల్ఏకి అప్లై చేసినా కూడా, అంటే ఏంటి, పివి రమేష్ మీద పగబట్టారు. పగబట్టినందువల్లే రమేష్ యొక్క ల్యాండ్ సమస్య పరిష్కరించకుండా ఆయన్ని వేధించారనమాట. ఇప్పుడు నువ్వు పగబట్టాల్సింది నీ ప్రత్యర్థుల మీద పట్టావంటే అర్థం ఉంది. తెలుగుదేశం మీద కక్ష తీర్చుకున్నావంటే ఓహో తెలుగుదేశం ఇతను ఏదో చేసింది కాబట్టి తెలుగుదేశం మీద పగబట్టాడు, జనసేన మీద ఏదో పగబట్టాడంటే పవన్ కళ్యాణ్ ఇతను తిడుతున్నాడు కాబట్టి పవన్ మీద పగబట్టాడు అనుకోవటం. ఏబి వెంకటేశ్వరరావు మీద పగేంటి, పివి రమేష్ మీద పగేంటి, ఎల్వి సుబ్రహ్మణ్యం ఎలా కాదు కదా. ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆయన మానసిక పరిస్థితి పైన ఆయన సొంత చెల్లె సందేహించింది, అద్దం పంపించింది. ఏమని, జగనన్న పొద్దున్నే లేవగానే అద్దం మొహం చూసుకో ఒకసారి, నీ మొహం కనిపిస్తుందా, చంద్రబాబు నాయుడు మొహం కనిపిస్తుందా చెక్ చేసుకోమని. అంటే ఇక ఎంత మానసిక వ్యాధి, ఎంత రుగ్మత అనేది అక్కడే అర్థమైపోతుంది. కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా చంద్రబాబు కనపడుతున్నాడు అనమాట. షర్మిల్లో చంద్రబాబును చూస్తాడు, ఏబి వెంకటేశ్వరరావులో చంద్రబాబును చూస్తాడు. అంటే తన నీడలోనే ఇవాళ తను చంద్రబాబును చూస్తున్నాడంటే లేనిపోయింది. భారతీయులు కనుక చంద్రబాబును చూశాడంటే తేడా వచ్చింది, మేడంతో పెట్టుకునేను. ఇప్పుడు ఇవాళ ఏబి వెంకటేశ్వరరావుకి జరిగిన నష్టానికి బాధ్యత ఎవరు? అతనికి వచ్చిన అప్రదిష్టకి బాధ్యత ఎవరు వహిస్తారు? అతని పైన పడిన నిందలు ఇవాళన్నీ కూడా కడుక్కుపోయాయి. ఇప్పుడు కడిగిన ముత్యంలాగా బయటపడ్డాడు ఇవాళ ఏబి వెంకటేశ్వరరావు. సరే, ఆయన సమర్థుడు, అతని వెనక నిజాయితీ ఉంది, నీతి ఉంది కాబట్టి బయటపడ్డాడు. అదే వేరే ఉద్యోగస్తులైతే వాళ్ళ మనం ఏబి వెంకటేశ్వరరావు పోరాడాడు. ఏది, తనపై పడ్డటువంటి నిందలను తొలగించుకోవటం కోసం 5 ఏళ్ల సుదీర్ఘ పోరాటం. కరెక్ట్గా ఎన్నికలకు ముందు వచ్చిందనమాట ఈ జడ్జిమెంట్. పోస్టింగ్ కానీ పొజిషన్ కానీ వచ్చే అవకాశం ఉందంటారు సార్? ఏబి వెంకటేశ్వర తీసుకోవాలి కదా. ఇప్పుడు ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారం వెంటనే ఈ చీఫ్ సెక్రటరీ ఇవాళ రేపో ఏబి వెంకటేశ్వరరావు మళ్ళీ వెళ్ళి రిపోర్ట్ చేస్తాడు. పోయినసారి లాగా సిఎస్ రేపు కూడా ముఖం చాటేస్తాడా? చేర్చుకోకుండా ఇబ్బందులు పెడతాడా? పోయినసారి చేర్చుకోమని సుప్రీంకోర్టు ఆదేశిస్తే చేర్చుకోలేదు, అప్పుడు ఇబ్బందులు పెట్టారు, ఆయన వెయిట్ చేయించారు. 2-3 రోజులు వెళ్ళాల్సిన పరిస్థితి. ఇప్పుడు జవహర్ రెడ్డి రబ్బర్ స్టాంపుగా మారాడని కదా జగన్మోహన్ రెడ్డికి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి వేరు, జవహర్ రెడ్డి వేరు అని అనుకోవటం లేదు, ఇద్దరు ఒకటే అన్నట్టుగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆల్రెడీ కోడ్ అమల్లో ఉంది. ఇప్పుడు పవర్స్ అన్నీ కూడా ఎన్నికల సంఘం చేతుల్లోకి వెళ్ళిపోయిన పరిస్థితుల్లో జవహర్ రెడ్డి ఆయన చేర్చుకోక తప్పదు. అదే కాదు, ఆ ఉద్యోగం, ఆ జీతం ఇవ్వాలా, ఆయన నిలిపివేసిన జీతం అంతా చెల్లించాలా వడ్డీతో సహా, ఆయన ఎరియర్స్ అన్నీ కూడా ఇవ్వాలా, ఆయనకి ఇక రిటైర్మెంట్ కూడా దగ్గరగా ఉంది. ఒకవైపు ఏమో జగన్మోహన్ రెడ్డి రేపు ఘోర ఓటమి, 4 నెలల ముందే ఇతను ఓడిపోతున్నాడని ప్రజల్లోకి ప్రచారం, తీవ్ర అసంతృప్తి, తీవ్ర వ్యతిరేకత, అన్ని వర్గాల ప్రజల్లో స్వయం కృతాపరాధాలు. ఇప్పుడు తాడే పామే కరుస్తోందన్నది అందుకే అన్నమాట. ఏది పట్టుకున్నా ఎదురు తిరుగుతోందంటే జగన్మోహన్ రెడ్డి ఇవాళ దిగిపోయే లోపు ఏబి వెంకటేశ్వరరావును మళ్ళీ ప్రభుత్వంలో చేర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే
జగన్మోహన్ రెడ్డి నష్టాలకి రాష్ట్రం ఎంత కోల్పోయింది, వ్యక్తులు ఎంత కోల్పోయారు, ప్రజలెంత కోల్పోయారు. రాష్ట్ర విభజన చేసిన నష్టం కన్నా 10 రెట్లు నష్టం జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేసింది. విభజన వల్ల మనం ఆంధ్రప్రదేశ్ 16,000 కోట్ల లోట్లోనే ఉంది. అసమాన విభజన వల్ల, రాజధాని లేకుండా విభజించడం వల్ల అది ఆ నష్టం. కానీ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల నష్టం దానికి 10 రెట్లు. ఇది భర్తీ కావాలంటే మళ్ళా 30 ఏళ్ళు పోరాడాలా, ఇటుక పేర్చుకుంటూ మళ్ళా పునర్నిర్మించాలా. ఒక చేతగాని వాడు పాలకుడైతే, ఒక అసమర్థుడి చేతికి పరిపాలన ఇస్తే పిచ్చోడి చేతిలో రాయనో ఏదంటారు. పిచ్చోడి చేతిలో రాయి ఇన్నాళ్ళు 5 ఏళ్ళు ఆ పిచ్చోడు రాళ్ళేసి కొట్టాడు అందరికీ. అమరావతికి రాయేసి కొడితే అమరావతి పగిలిపోయింది, పోలవరంకి రాయేసి కొడితే డయాఫ్రమ్ వాళ్ళు కుంగిపోయింది, గైడ్ బండు నాశనమైంది. విశాఖపట్నంకి రాయేసి కొడితే అక్కడ భూములు గల్లంతు, 40,000 ఎకరాలు అసలు అడ్రస్ లేకుండా పోయాయి విశాఖలో. కర్నూలుకి రాయేసి కొడితే కర్నూలులో సీడ్ హబ్, మెగా సీడ్ హబ్ మాయం. అసలు ఎక్కడ ఏ ప్రాంతానికి ఇతను న్యాయం చేశాడు? పిచ్చోడి చేతిలో రాయి అవ్వటం వల్ల ఇవాళ అతను ఆ రాళ్ళేసి బీసీలను కొట్టాడు, ఎస్సీలను కొట్టాడు, ముస్లింలను కొట్టాడు, ఎస్టీలను కొట్టాడు. ఎవరిని కొట్టలేదు? 5 ఏళ్లలో ఎస్టీ గిరిజనులు 7 నియోజకవర్గాల్లో వైసీపీని గెలిపిస్తే ఈ 5 ఏళ్లలో ఎస్టీ గిరిజనుల్ని విదేశీ విద్య ఒకడంట విదేశీ విద్యకి పంపిన ఎస్టీ ఒక్కడు, ఎస్సీలు 40 మంది అంట. అంటే ఏంటి, ఎంతమందికి ఎన్ని లాభాలు దూరం చేశాడనేది ఇక్కడ కనపడుతోంది. రాష్ట్రానికి నష్టం చేశాడు, జనానికి నష్టం చేశాడు. అమరావతి నాశనమైంది, పోలవరం నాశనమైంది, అసలు మొత్తం ఆంధ్రప్రదేశే సర్వనాశనం చేసిన దాకా నిద్రపోలేదన్నమాట. ఇప్పుడు ఆ పిచ్చోడి చేతిలో రాయి ఇప్పుడు ఏమైంది, ఆ రాయికి అతనే నెత్తికేసి కొట్టుకోవాలి. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ఏబి వెంకటేశ్వరరావు గారు ఇప్పుడు ఛార్జ్లోకి వస్తే నెక్స్ట్ ఇప్పుడు ఏంటి వైసీపీ పరిస్థితి అనేది మాత్రం పెద్ద. తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళా ఏర్పడి చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే నెక్స్ట్ డీజీపీ. అప్పుడు అసలు ఉన్నటువంటి ఒక అరాచకాలు అన్నీ కూడా, అవినీతులు అన్నీ కూడా బయటికి తీస్తారని అయితే ఆశిద్దాం. నమస్తే సార్. నమస్తే.